న్యూస్ ఛానెల్స్ కూడా వాళ్ళ యొక్క పీఆర్‌పీ కోసం అని చెప్పేసి, వాళ్ళ వ్యూస్ కోసం అని చెప్పేసి ఎంతకని దిగజారుతాయా? ఇది ఎంత దారుణం ఇది. ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు ఈ న్యూస్ ఛానెల్ అన్నీ గూడా? పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్‌తో స్టార్ట్ చేస్తే చిన్న యూట్యూబర్స్ వరకు అందరూ కూడా ఏందంటే ఫేక్ థంబ్‌నెయిల్స్, ఫేక్ మ్యాటర్స్ ప్రొపగండా చేస్తా ఉన్నారు. అరే ఒక అమ్మాయి చనిపోయిందక్కడ. మనం చూసినట్లయితే పిరిజాది గూడ ఇష్యూలో ఒక 25 ఇయర్స్ అమ్మాయి తను తేజస్విని అమ్మాయి చనిపోయింది తనక్కడ. అనుమానాస్పదంగా చనిపోయింది తను గూడా. ఆ సిట్యుయేషన్ పక్కబెట్టేసి నచ్చిన విధంగా న్యూస్ రాస్తా ఉన్నారు. ఒక ఛానల్ ఏమో అమ్మాయికి మతిస్థిమితం బాలేదని చెప్పేసి ఒక ఛానల్ రాస్తా ఉంటది. ఒక ఛానల్ ఏమో వాళ్ళ అమ్మని బెడం పెట్టేసి తనే బయటకొచ్చి బట్టలు లేకుండా బయటకొచ్చింది. కిటికీ నుంచి బట్టలు పడేసింది. బయటకొచ్చి అజయ్, అజయ్ అని చెప్పి అరుచుకుంటూ వస్తామని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. ఇంకొన్ని ఛానల్స్ ఏమో లేదు మనల్ని కాపాడండి, కాపాడండి అని చెప్పేసి అరిచింది కొందరు అంటా ఉన్నారు. మరికొందరేమో దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడని చెప్పేసి నేను వెళ్తున్నా అని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. కొందరేమో అమ్మాయి నగ్నంగా టెంపుల్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. అమ్మవారి విగ్రహం మీద ఉన్నటువంటి చీరలు తీసుకెళ్ళని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. ఏది నమ్మాలి? ఇంకొన్ని ఛానెల్స్ ఏమో ఏ ఛానెల్‌కి అవుపడవు మరి. ఈ ఛానెల్‌కి అవుపడదు, కొన్ని ఛానెల్‌కి అవుపడతా ఉంటాయి. అందరూ ఏదో ఒకటి క్రియేట్ చేస్తా ఉన్నారు. మనం కూడా ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి వ్యూస్ కోసం అని చెప్పేసి ఆ గోడ మీద రాసిందంట. ఆడ కూర్చున్నటువంటి ప్లేస్‌లో అమ్మాయి ఆ చెరువులో పడ్డ ప్లేస్‌లో అక్కడ ఒకటి రాసిందంట. ఏమని రాసింది? లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా అని చెప్పేసి ఇమాజిన్ చేసుకున్నా. కాకపోతే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాను అని చెప్పి రాసిందంట. ఏం రాస్తున్నారు? మీకు నచ్చిన విధంగా రాస్తా ఉంటారా? అరే అమ్మాయిన పరిస్థితి ఏంది? బట్టలు లేకుండా నగ్నంగా ఆమె రోడ్‌లో పరిగెత్తుతున్న టైంలో ఆమె ఆడ కూర్చొని ఒకటి రాసుకొని పోయి చెరువులో దూకిందా? ఏం మాట్లాడుతా ఉన్నారు? ఎవరైతే న్యూస్ ఛానెల్స్ ఆ విగ్రహంతో సహా వెళ్ళిందని చెప్పేసి అంటే విగ్రహం మినిమం ఎంతైనా కూడా ఇంత సైజులో ఉంటది. అంటే మినిమం 10-15 కేజీస్ వెయిట్ ఉంటది. అంత పెద్ద వెయిట్‌ని పట్టుకొని అమ్మాయి ఎట్లా పరిగెత్తుతది? ఇవన్నీ కూడా మీ మీ పీఆర్‌పీ కోసం, మీ వ్యూస్ కోసం అని చెప్పేసి పబ్లిక్ యొక్క మైండ్‌ని ఖరాబ్ చేయకండి ఫస్ట్. ఉన్న రియాలిటీ న్యూస్ ఏదో ఫస్ట్ బయట పెట్టండి. దాని తర్వాతకి మీకేమన్నా ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ షేర్ చేయండి తప్ప, అంతేగాని ఇంత దారుణంగా పెద్ద పెద్ద ఛానెల్ అయ్యుండి కూడా మంచి 1,000,000, 2,000,000 ఫాలోవర్స్ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానెల్ కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద న్యూస్ ఛానెల్ కావచ్చు అన్నీ కూడా మీ యొక్క వ్యూస్ కోసం అని చెప్పేసి ఈ ప్రాపగండా ఏంది అంతా కూడా. ప్రజలకు ఏం సందేశం అవుతది దీనివల్ల? ప్రజలు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు అంతే. ఇక్కడ నా అమ్మాయి వాళ్ళ పేరెంట్ ఎవరైనా ఏమైనా చెప్పిర్రా? నేను నెలకు రూ. 1,00,000 రెంట్ కడుతున్నా అని చెప్పేసి, రోజుకో 30,000 రెంట్ కడతానని చెప్పేసి. ఎక్కడ చెప్పలేదా మరి? ఎట్లా చెప్తా ఉన్నారు మీరందరూ కూడా? అరే! ఆ ఇల్లు చూస్తే కనీసం రూ. 1,00,000 రెంట్ పెట్టే విధంగా ఉన్న ఇల్లైనా కూడా కనీసం రూ. 1,00,000 రెంట్ పెడితే ఎటువంటి ఇంట్లో రెంట్ ఉండొచ్చు? ఆ ఇంటికి రూ. 1,00,000 కడతా ఉన్నారా? వాళ్ళ అమ్మ కనీసం మాట్లాడనీకి కూడా నిరాకరిస్తా ఉన్నది కదా! అది వేరే విషయం. ఆమె తల్లి ఫేస్‌లో మినిమమ్ కొంచెం కూడా బాధ లేదు. తను చాలా రూడ్‌గా మాట్లాడుతా ఉన్నది. ఏం మాట్లాడుతుందో తనకి తెలియట్లే. నేను మాట్లాడనని చెప్తా ఉన్నది. మీడియా వాళ్ళతో నాకు సంబంధం చెప్తా ఉన్నది. సో, సంథింగ్ ఈజ్ ఫిషీ. లోపల ఏదో జరిగింది. వాళ్ళ అమ్మగారికి కూడా సంబంధం ఉంది. ఆ విషయం క్లియర్‌గా అర్థమైతా ఉన్నది. కాకపోతే ఇవన్నీ న్యూస్ ఫేక్ న్యూస్‌లు బయటకొస్తాయి. ప్రజలు ఏం నమ్మాలి? సో, దయచేసి ఓన్లీ మీ పీఆర్‌పీ కోసం అని చెప్పేసి, మీ వ్యూస్ కోసం అని చెప్పి మాత్రం నచ్చిన విధంగా, మీకు నచ్చిన విధంగా ప్రూఫ్ లేకుండా కూడా మాట్లాడకండి ప్లీజ్ దయచేసి. న్యూస్ ఛానెల్ అన్నీ కూడా. మరి ఇటువంటి ఒక క్రైమ్ కేసులలో. మనం జస్ట్ ఏందంటే మనకున్నటువంటి ప్రూఫ్స్ మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి కదా! ఒక ఫుటేజ్ బట్టి మనం ఆడుకుందాము. మ్యాటర్ ఏందంటే ఆ అమ్మాయి తేజస్విని అనే అమ్మాయి బెంగుళూరులో జాబ్ చేసేది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. తర్వాతకేందంటే తనకి అక్కడ ఏం జరిగిందో విషయం తెలీదు. ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ కావాలని చెప్పి ట్రై చేసిందా? లేకుంటే అక్కడ ఉన్నటువంటి యొక్క కొలీగ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉందో తెలియదు గానీ అక్కడ రిజైన్ చేసింది. తను హైదరాబాద్‌కొచ్చింది. సో, హైదరాబాద్‌కొచ్చి తను ఏం చేస్తా ఉన్నది? వేరే జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నదా? తను ప్రీవియస్‌గా ఏ కంపెనీలో పనిచేసింది? ఎవరికైనా కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒక మంచి 1,00,000 రెంట్ కట్టినటువంటి ఒక ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక మంచి సాలరీ తనకు ఉండే ఉంటది కదా! సో, అటువంటి సాలరీ ఉన్న అమ్మాయి ఖచ్చితంగా లింక్డ్ఇన్‌లో ఒక ప్రొఫైల్ ఉంటది కదా! ఆ అమ్మాయి పేరు మీద ప్రొఫైల్ చెక్ చేస్తే అసలు ఆ అమ్మాయి పేరే ప్రొఫైలే లేదు. అంటే ఆ అమ్మాయి నగ్నంగా బయటకొచ్చే ముందు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఇవన్నీ కూడా ఎరేజ్ చేసి వచ్చిందా? కాదు కదా! అలా చేయనీకి అవకాశం లేదు కదా! సో, అంత మెంటల్ డిప్రెషన్ ఉన్నటువంటి అమ్మాయి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కావచ్చు, ఇటువంటి సోషల్ మీడియా అకౌంట్‌లన్నీ కూడా ఎరేజ్ చేసుకొని బయటకెందుకొస్తది? రాదు. ఎక్కడ చెక్ చేసినా కూడా అమ్మాయి యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కడ కూడా ఆ అమ్మాయి యొక్క ప్రూఫ్స్ అనేవి ఎక్కడ లేవు. మనం అన్ని చెక్ చేసినా కూడా ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇంకోటేంటంటే ఆ అమ్మాయి హైదరాబాద్‌కొచ్చింది. అంత స్పాట్‌లో ప్రీవియస్‌గా ఉన్నటువంటి ప్లేస్ నుండి అంత స్పాట్‌లో రోజుకు 30,000 రెంట్ అంటే నెలకి రూ. 1,00,000 రెంట్ కట్టినటువంటి ఒక ఇంట్లోకి అంత స్పాట్‌లో రావాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి ట్రై చేస్తా ఉన్నారంట. ఆ ఇల్లు దొరికేంత వరకు ఆగొచ్చు కదా! అదే ఇంట్లో ఉండొచ్చు కదా! అక్కడ ఖాళీ అయ్యనీకి కారణం ఏంది? అక్కడేమన్నా ఇబ్బందయిందా? సో, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఓనర్ మనకు కనెక్ట్ అయితే మనకు తెలుస్తా ఉంటది. ఆ అమ్మాయికి కొంచెం మతిస్థిమితం బాలే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ అమ్మాయి యొక్క బట్టలేందంటే ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి అలా విండో నుంచి బయట పడేసారు. ఆ ఇల్లు చూసినా కూడా ఆ ఇల్లు పెద్ద నెలకి రూ. 1,00,000 రెంట్ పెట్టే ఇల్లు విధంగా లేనే లేదక్కడ. ఒక నెలకి రూ. 1,00,000 రెంట్ అని చెప్పేసంటే ఆ ఇల్లు చాలా లగ్జరీగా ఉన్నటువంటి ఇల్లులుంటాయి. అటువంటిది ఒక జస్ట్ 1 ఫ్లోర్, 2 ఫ్లోర్ ఉన్నటువంటి ఇంట్లో 1,00,000 రెంట్ కట్టి ఉంటారని చెప్పేసంటే అది నమ్మశక్యంగా లేదు. ఇంకోటేందంటే ఆమె నగ్నంగా టెంపుల్‌లోకెళ్ళిన తర్వాతకి అమ్మవారి విగ్రహం ఉన్నట్టు చీర తీసుకొని అయితే చీర అక్కడ కట్టుకోవచ్చు కదా! నిజంగా తనేందంటే భయపడిపోయి ఎవరో తనని వెంబడిస్తా ఉన్నారు. లేకుంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెడతా అని చెప్పి అనుకున్నప్పుడు ఆ టెంపుల్‌లోకెళ్ళిన తర్వాతకి ఆ అమ్మాయి ఒక్కతే టెంపుల్‌లోకెళ్ళింది. ఆ అమ్మాయి టెంపుల్‌లోకెళ్ళిన తర్వాత బెడం పెట్టుకోవచ్చు కదా! ఒక గొళ్ళెం పెట్టుకొని లోపల ఉండొచ్చు కదా! అమ్మవారి మీద చీర తీసుకొని తను కప్పుకోవచ్చు కదా! కప్పుకోలే. తను చీర తీసుకొని మళ్ళీ బయటికెళ్ళిపోయింది. సో, బయటికెళ్ళినటువంటి ఆ అమ్మాయి ఒకవేళ సరే వేరే వాళ్ళు ఎవరైనా వెంబడిస్తా ఉన్నారు ఆ టెంపుల్‌లోకొస్తారని చెప్పి అనుకున్నా కూడా తను మెయిన్ రోడ్‌కెళ్ళొచ్చు కదా! హైదరాబాద్ మంచి సిటీ ఎక్కడికెళ్ళినా పబ్లిక్ ఉంటరు. ఆ చీర చుట్టుకొని వేరే ప్లేస్‌కెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు కదా! లేదు. చెరువు కట్ట సైడ్‌కి ఎందుకెళ్ళింది? చెరువు కట్ట కాడికి వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? సో, ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి ఈ మ్యాటర్‌లో. సో, పోలీస్ వాళ్ళు చెప్తున్న మ్యాటర్ ఏందని చెప్పేసి ఆ అమ్మాయి మధ్యస్థితం బాలేదు. వాళ్ళు హైదరాబాద్‌కొచ్చిర్రు. వాళ్ళు వేరే ఇల్లు కోసం అని చెప్పేసి వాళ్ళు ముందు రోజు కూడా అక్కడికెళ్ళడం జరిగింది. తర్వాతకి అలసిపోయారు ఇంటికొచ్చిర్రు.
వాళ్ళు భోజనం చేసి పడుకున్న తర్వాతకి వాళ్ళ అమ్మగారు ఒక బెడ్‌రూమ్‌లో పడుకుందంట. వాళ్ళ అమ్మగారు పడుకున్నట్టు ఒక బెడ్‌రూమ్‌కి తాళమేసి తను బయటకొచ్చి, తన ఒంటి మీదటువంటి డ్రెస్సులన్నీ కూడా కిటికీల నుంచి బయట పడేసి, తను ఒంటరిగా బయటికి నడుచుకుంటూ వచ్చేసి, అజయ్ అని చెప్పి అరుచుకుంటూ వచ్చిందని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. లేదు కాపాడండి అని చెప్పేసి అరుస్తానని చెప్పేసి కొందరు చెప్తా ఉన్నారు. కాకపోతే విపరీతమైన అరుపులు మాత్రం వినబడాయని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అరే! ఏం సొసైటీ నాకు అర్థం కాదు గాని. ఆ! అంతమందికి వినిపిస్తున్నప్పుడు ఎవరు బయటికి రారా? ఎవరు బయటకొచ్చి ఏం జరిగింది చూడరా? ఇంకోటేందంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఓన్లీ గుడి కాడ కనిపిస్తా ఉన్నది. ఆ అమ్మాయి ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళింది లేదు. ఆ అమ్మాయి ఎక్కడుంది లేదు. అమ్మాయి ఆ టెంపుల్‌కని ఎటు పరిగెత్తింది లేదు. ఇవన్నీ సీసీ కెమెరాలు ఏమైనాయి? హైదరాబాద్‌లో ఆల్‌మోస్ట్ ఏ గల్లీ చూసినా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి గదా! ఆ సీసీ కెమెరా ఫోటో ఎందుకు బయటకి రావట్లే? దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు గదా! సో, మేబీ పోలీసోళ్ళు కూడా బయట పెట్టలేకపోతుండవచ్చు. ఏదన్నా కేస్ ఇన్వెస్టిగేషన్ పర్పస్‌లో మొత్తం కేస్ సాల్వ్ అయిన తర్వాత బయట పెడతారు కావచ్చు. అది వేరే విషయం. కాకపోతే ఈ యొక్క న్యూస్ ప్రాపగండా అనేది ప్రాపర్‌గా ఏం ప్రూఫ్ లేకుండా నచ్చిన విధంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ లేదు. మరీ దారుణంగా ఈ ఆర్‌టీవీ వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన విధంగా ఏస్తా ఉన్నారు. ఈ చిన్న చీమ చనిపోయిందని చెప్పన్నా కూడా చీమ చనిపోయింది, చీమ చనిపోయింది. ఆ! పెద్ద చీమ చనిపోయింది. చీమ చనిపోయింది. చీమకు 4 కాళ్ళు ఇరిగినాయి. ఆ! చీమకు కళ్ళు పోయినాయి. ఒక కన్ను పోయింది. పెద్ద యాక్సిడెంట్ అయింది. ఏంది ఈ ఆర్‌టీవీ అంతా కూడా? మరీ ఇంత దారుణంగానా? మీరొక మంచి ఛానల్, మంచి సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మీకు. దాన్ని పట్టుకొని మీరు వ్యూస్ కోసం అని చెప్పేసి ఇంకా ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా ఏదో పెద్ద హైలైట్ చేసి ఆ మ్యాటర్‌ని మాట్లాడుతా ఉంటారు. దాన్ని ఒకటే మ్యాటర్ చిన్న టాపిక్‌ని సాగదీస్తా ఉంటది న్యూస్ ఛానెల్ అయితే ఆర్‌టీవీ. మరీ దారుణం ఇదైతే. మిగతా ఛానెల్స్ కూడా అలాగే ఉన్నాయి ఆల్‌మోస్ట్. కాకపోతే ఈ ఆర్‌టీవీ మరీ దారుణంగా చేస్తా ఉన్నారు. ఏమైనా క్షుద్ర పూజలు చేస్తా ఉన్నారా? లేకుంటే ఆ అమ్మాయికేమైనా చేతబడేసిర్రా? ఇంకేం జరిగిందనే విషయం గురించి కూడా ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలా. ఈ మ్యాటర్ మొత్తం కూడా బయటికి రావాలి. సో, అప్పటి వరకు అన్ని న్యూస్ ఛానెల్స్ అన్నీ కూడా ఏదైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చెప్పండి తప్ప, మరీ దారుణంగా మీ వ్యూస్ కోసం అని చెప్పేసి, మీ సబ్‌స్క్రైబర్స్ కోసం మాత్రము ఇటువంటి చిల్లర న్యూస్‌లు మాత్రం ప్రాపగండా క్రియేట్ చేయకండి.